పరమాత్మను తక్క ఇతరులను ఎవ్వరినీ కూడా పూజ్యభావంతో చూడకూడదు, పూజ చేయకూడదు. ఏ వ్యక్తులకు కూడా, మనుషులకు కానీ, విగ్రహాలకు కానీ, చెట్లకు, రాళ్లకు, రప్పలకు చేసినారంటే అదంతా మన పాపపు లిస్టులో జమబడతారు. ఎందుకంటే అజ్ఞానము చేసేది. పరమాత్మకు రూపం లేదు. పరమాత్మకు రాళ్ళు, రప్పలు, చెట్లు సమానం కాదు. మనుషులకు చేస్తే మనిషి పోలిక పరమాత్మకు లేదు. మరి అటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. ఇవన్నీ ఇచ్చిన దేవుడు. పంచభూతాలంటే ఏమిటి? నీళ్లు, అగ్ని, వాయువు, గాలి, ఆకాశము, ఇవన్నీ కూడా పంచభూతాల్లోటివే. ఇవన్నీ మనకి ఇచ్చింది ఎవరు? చూడండి, రాముడు ఇవ్వలేదు, కృష్ణుడు ఇవ్వలేదు. మరి అలాగే మహమ్మదు కానీ, యేసుక్రీస్తు కానీ, వీళ్ళందరినీ కూడా ఆ సృష్టికర్త పరమాత్మనే తయారు చేసి భూమి మీదకి పంపించాడు. వాళ్ళు వాళ్ళ మత ధర్మాలను ప్రచారం చేసుకున్నారు అంతే తప్ప వీళ్ళెవరు దేవుళ్ళు కాదు.